హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే నేనైతే 50K బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ పీసీ గురించి అయితే చెప్తా. ఈ పీసీని అయితే నేనైతే బిల్డ్ చేసుకుంటే ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు. అంత మంచి పీసీ మరి నేను చెప్పేది అయితే AMD నుంచి అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే AMD Ryzen 5 5600X ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఒకప్పుడు అయితే ఒక 20K అట్లా ఉండే ప్రాసెసర్ అయితే ఇప్పుడైతే 10K 11K వస్తాను మరి ప్రాసెసర్ అయితే. ఇవన్నీ ఫోటోలు అయితే నేనైతే చెప్పినైతే ఇక్కడైతే ఇస్తా. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్లోకి అయితే వెళ్ళి సర్చ్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి పర్చేస్ చేసే ముందు అయితే నేను ఇప్పుడు చేసే రేట్లు అయితే ఒకటే రేట్లు అయితే సేమ్ అయితే ఉండే, రేట్లు అయితే చేంజ్ అయితే ఉండే. అమెజాన్లో అయితే ఎక్కువ తక్కువనైతే కావచ్చు. మరి చూసుకోండి. మరి ఇప్పుడైతే రేట్ అయితే ఇంత ఉన్నది. ఈ రోజు అయితే మళ్ళీ వేరే రోజు అయితే పెరగచ్చు. మరి చెప్పలేము మనమైతే. నెక్స్ట్ అయితే మనమైతే MSI నుంచి మదర్ బోర్డ్ అయితే వాడుతున్నాం. MSI B450 మదర్ బోర్డ్ అయితే వాడుతున్నాం. ఫోటోని అయితే ఇక్కడ వేసేస్తా. ఈ ఫోటో చూసి అయితే మీరైతే కొనుక్కొని మరి ప్రోడక్ట్స్ అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడదాం. మరి నెక్స్ట్ అయితే మనమైతే గ్రాఫిక్స్ కార్డ్ అయితే వాడుతున్నాం. ఇందులోనైతే గ్రాఫిక్స్ కార్డ్ అయితే మనకి గీగాబైట్ నుంచి GeForce RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్ అయితే వాడతాం. మనమైతే ఈ గ్రాఫిక్స్ కార్డ్ అయితే మంచిగా గేమ్స్ అన్ని మీడియం అయితే ఆడుకోవచ్చు. మనమైతే 4K ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అన్ని సింపుల్ అయితే అయిపోతాయి గ్రాఫిక్స్ కార్డ్ తోటి. ప్రాసెసర్ కూడా మంచిది కాబట్టి కాంబో అయితే మంచిగా ఉంటుంది. మరి ఇదైతే కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు. మరి ఇంకా గ్రాఫిక్స్ కార్డు ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్నా అంటే మీరు అయితే ఎక్కువ అయితే కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా అది నెక్స్ట్ అయితే మనమైతే ఇందులోనైతే SSD అయితే వాడతాం. కర్సూడర్ నుంచి SSD అయితే వాడతాం. 500 GB ర్యామ్ అయితే మనమైతే XPG నుంచి అయితే వాడతాం ర్యామ్. మరి మీరైతే 1500 88 GB ర్యామ్స్ అయితే కొనుక్కోండి. మరి దీంట్లో అయితే 4 ర్యామ్స్ అట్లా అయితే వస్తాయి కదా మదర్ బోర్డులో. అన్నిట్లలో 88 GB ర్యామ్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి మీ ఇష్టం ఇక. లేదంటే 16 GB కూడా కొనుక్కొని అయితే పెట్టుకోవచ్చు. మరి నెక్స్ట్ అయితే మనమైతే యాంటీ స్పోర్ట్ నుంచి అయితే క్యాబినెట్ అయితే వాడుతున్నాం. ఇక్కడైతే ఫోటోని అయితే ఇస్తా. ఈ క్యాబినెట్ అయితే చూడనీకి అయితే సూపర్ అయితే ఉన్నది. ఏది కొన్నా కొనకపోయింది క్యాబినెట్ అయితే తీసుకొని అయితే ట్రై చేయండి. ఈ క్యాబినెట్ కూడా ఫోటోని అయితే ఇక్కడ తెస్తా. లాస్ట్కి అయితే కాస్ట్ అయితే ఎంత పడ్డాయి అని అన్ని కాస్టులు కూడా ఇక్కడ అయితే నేనైతే ఇస్తాను. మరి టోటల్ పవర్ సప్లై అయితే మనం అయితే యాంటీ స్పోర్ట్ 600 వాట్ పవర్ సప్లై అయితే వాడతాం. మరి నేనైతే ఇక్కడైతే ఫోటోని అయితే ఇస్తా. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. మరి మొత్తం టోటల్ ప్రైస్ అయితే ఎంత అయిందో ఇక్కడైతే వేసిన. మరి మీరైతే చూసుకోండి. మరి ఇవన్నీ ప్రోడక్ట్స్ అయితే అమెజాన్లో అయితే దొరుకుతాయి. మరి అమెజాన్లో ఆర్డర్ అయితే చేసుకొని మీ లోకల్లో ఎక్కడైనా పీసీ బిల్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మీరు అయితే పీసీ బిల్ అయితే వేయించుకోవచ్చు. కొంతమంది ఒక 1000 రూపీస్ 1500 తీసుకొని అయితే పీసీ బిల్ అయితే చేస్తారు. మరి ఇంకా మీరైతే తక్కువ కూడా అడగచ్చు. 500 1000 లోపు అడగచ్చు. మరి చేయమంటే చేస్తారు. ఇక ఇవన్నీ పాటలు తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే పీసీ బిల్ అయితే చేసే తీస్తారు. మరి విండోస్ అన్నీ వేసేసి పీసీ బిల్ అయితే చేస్తారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.